హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు జాయ్ఫుల్ పేరెంటింగ్. మీకు ఒక విషయం చెప్పాలండి. ఏం లేదు, పిల్లలు కోపంగా ఉంటారు కదా, వారు మనం ఏం చెప్పినా వినరు కదా. అయితే ఒక తల్లి నా దగ్గరకు వచ్చిందండి. ఏంటంటే నా పిల్లవాడు ఏదో ఒక పని చేస్తూ ఉంటే నాకు బాగా కోపం వస్తుంది. నాకు కోపం వచ్చి నేను మా బాబుని కొడుతున్నా, తిడుతున్నా. మా బాబు కూడా నా మీద అలాగే రియాక్ట్ అవుతున్నాడు. నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆ తల్లి నన్ను అడిగింది. ఓకే, మీకు కోపం వస్తున్నప్పుడు మీరు మీ బాబుని కొడుతున్నాడు, మళ్ళీ మీ బాబు కూడా మీరు కొడతా ఉంటే మీ మీద రివర్స్ అవుతున్నాడు కదా. అయితే మీరు ఒక పని చేయండి. మీకు ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు మీరు టేక్ ఎ లాంగ్ బ్రీత్ అండ్ ఇన్హేల్, ఎక్స్హేల్. అవునా? ఇప్పుడు మీకు కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు మీరు ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి. బ్రీత్ తీసుకొని వదలండి. అలా 3 times చేయండి. 3 times చేశాక అప్పుడు మీరు ఆలోచించండి. చాలా కూల్గా అనిపిస్తుంది. మీ బాబు ఏం చేసినా మీకు అప్పుడు కోపం రాదు. సరే, మీ బాబు ఏదో ఒక ఐటమే పడేశాడు అనుకో, సరే నాన్న నువ్వు ఐటమ్ పడేసావు కదా, నేను దాన్ని లేపుతానులే అని చెప్పేసి మీరు ఆ బాబుకి కూల్గా చెప్పి చూడండి. అలా ఆ అబ్బాయి ఎప్పుడైనా మీకు ఆపోజిట్గా చేస్తూ ఉంటే మీరు ఆ అబ్బాయి దారిలోనే వెళ్ళి సరే నాన్న నువ్వు చేయి, నేను చూసుకుంటా అని చెప్పేసి అనండి. అయితే ఈ తల్లి అలానే ఆ అబ్బాయి ఏదో ఒక కొంటె పని చేస్తూ ఉంటే ఈమె కూల్గా ప్రేమగా ఆ అబ్బాయిని దగ్గర చేసుకొని కరెక్ట్ చేసేదంట. అయితే ఒకరోజు ఆ అబ్బాయి ఏం చేశాడని చెప్పేసి అంటే వాళ్ళ మమ్మీకి హెడేక్ వస్తుంది. వాళ్ళ మమ్మీకి హెడేక్ వస్తే వాళ్ళ మమ్మీ పడుకొని ఉంటే ఎప్పుడు కూడా కొంటెగా ఉన్న వాళ్ళ అబ్బాయి మా మమ్మీ పడుకుంది ఎందుకు అని వాళ్ళ మమ్మీకి వచ్చి లేపాడు. మమ్మీ ఏమైంది, పడుకుని ఏం లేదు నాన్న, కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పేసి అనగానే ఆ అబ్బాయి జండు బామ్ తీసుకొని వచ్చాడంట అండి. జండు బామ్ తీసుకొని వచ్చి మమ్మీ నీకు హెడేక్ వస్తుంది కదా, నేను జండు బామ్ రాయాలా అని చెప్పేసి అనగానే ఆ తల్లి ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా. అయితే లేదండి, నాకు హెడేక్ ఉందని మా బాబు జండు బామ్ తీసుకొస్తే నా కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి అంటే నన్ను నా బాబు ఇంత కేరింగ్గా చూస్తున్నాడా, అమ్మ సారీ నేను ఇబ్బంది పెట్టను అని చెప్పేసి నాకు అన్నప్పుడు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. చాలా థ్యాంక్స్, ఇది మీ వల్లనే జరిగిందని అమ్మ